అన్న గుంటూరు కారం ఎలాగ అనిపించిందంటే సినిమా చెప్తున్నాను కదా, సినిమా వరకు చూసుకుంటే మహేష్ బాబు 100కి 200% న్యాయం చేశారన్న. కామెడీ టైమింగ్ కానీ, లేదంటే కామెడీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతా కూడా చాలా బాగుంది మహేష్ బాబు వరకు అయితే. కానీ త్రివిక్రమ్ గారి కథ స్క్రీన్ ప్లే అయితే కొంచెం డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఒక రొటీన్ స్టోరీని పట్టుకుని ఏ సీన్ జరుగుతుందో నెక్స్ట్ మనం చెప్పేసుకోవచ్చు. దానికి తోడు ఒక బోరింగ్ స్లో స్క్రీన్ ప్లే రాశారు. దానివల్ల మీరు డిసప్పాయింట్ అయినా చెప్పాలి. నైట్ హనుమాన్ చూసాను, బ్లాక్ బస్టర్ మూవీ. అదే హైప్తో బాబు సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని వచ్చాను. బట్ సంక్రాంతికి నాకైతే అంత అనిపించలేదు. నాగవంశీ గారు ఏదైతే అనుకున్నారో బాబుల రికార్డులు దగ్గర చేస్తాను అదే అనిపించలేదు. టోటల్గా అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ని దారుణంగా మోసం చేశాడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే జస్ట్ యావరేజ్ మూవీయే. కానీ తమన్ గారు మ్యూజిక్ కూడా ఏం మ్యాచ్కి చేయలేకపోలేదు. ఎలివేషన్ కోసం, ఫైట్ ఎలివేషన్ కూడా అక్కడక్కడ వరకు అయితే అక్కడక్కడ వరకు అయితే నేను చెప్తున్నాను కదా, తమన్ గారు అయితే న్యాయం చేశారు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే జస్ట్ యావరేజ్గా చెప్పుకోవచ్చు తప్ప ఏదైతే రాజమౌళి సినిమా ముందు బ్లాక్ బస్టర్ ఇస్తానని చెప్పారో అంత అయితే లేదు. బట్ బాబు అయితే 100కి 200 న్యాయం చేశారు. ఒక కొత్త మహేష్ని చూపించారు. ఇంకా కుర్చీ మడత పెట్టి సాంగ్లు అయితే శ్రీలీల గారు బాబు ఇరగ తీసేసారు డ్యాన్స్. అలాగే ఒక లిప్ మూమెంట్ ఏంటి, ఒక పల్సర్ బుల్లెట్ పల్సర్ అనే సాంగ్ ఉంటుంది, అది జస్ట్ 1 minute అందులో కూడా డ్యాన్స్ ఇరగ తీసాడు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చు అంటే జస్ట్ యావరేజ్ మూవీయే కానీ సూపర్ హిట్ మూవీ అయితే కదా. మూవీ హైలైట్ అన్న మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, 1 man షో, బ్లాక్ బస్టర్, ర్యాంపేజ్. పోకిరి తర్వాత బ్లాక్ బస్టర్ ర్యాంపేజ్ ఇదే. డ్యాన్స్ ఎరగ తీశాడు, ఫైట్స్ ఎరగ తీశాడు, అన్నీ యాక్టింగ్ ఉంది. సినిమా చూసి మాట్లాడినన్నా ఉట్టెట్టు మాటలు ఎన్ని చెప్తారన్నా, ఎన్ని చెప్తారు. అగ్నివస్తో కంపేర్ చేయడం కాదు, దాని మీద 100 రెట్లు బెటర్. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన వాడు అన్ని చెప్తారన్న, ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తారు. ఇష్టం వచ్చిన వాళ్ళు కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తారు. వచ్చి సినిమా చూడండి, అప్పుడు మాట్లాడండి. అసలు కంబ్యాక్ ఫిల్మ్ అంటే ఇది మహేష్ బాబుది. సూపర్ సినిమా ఇది అనే ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. అసలు త్రివిక్రమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమంటారు, పాస్ట్ సినిమాస్కి కంపేర్ చేసి ఇది కంపేర్ చేస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. పంచెస్ కానీ, కామెడీ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఏ బొంగు నెగిటివ్ రివ్యూలు అయ్యి నమ్మకండి. వచ్చే సినిమా చూడండి, సంక్రాంతి బ్లాస్ట్ ఇది అంతే. జై బాబు అన్న. తేజ సజ్జ హనుమాన్ మూవీ ఇప్పుడే చూసేస్తున్నా, మామూలు కాదు. మనకు తేజ సజ్జ అంటే బాలనటుల నుంచి తెలుసన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన వేరే లెవెల్ అన్న, మామూలు కాదు. అసలు ఈ మూవీ ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో తీసిండన్న. హనుమాన్ మూవీ మనకి ఇచ్చి పడేసిన చాలా బాగుందన్న. మూవీ థియేటర్లో చూడండి, సినిమా చాలా బాగుంది. నాకైతే మూవీ ఒక 100th వరల్డ్ మాట ఉందన్న, ప్యాన్ ఇండియా వరల్డ్ మాది మూవీ ఇచ్చారన్న. హనుమాన్ మూవీ ఇచ్చి పడేసిన మనకు హనుమాన్ గారిని చూపించేప్పుడు వేరే లెవెల్ అన్న, చాలా బాగా తీశారా. తేజ సజ్జ అంటే మనకు ఒక బాలనటుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 2014 అద్భుతమైన సినిమా తీశాడు, ప్రశాంత్ వనం ఫస్ట్ డైరెక్షన్లో, అది బ్లాక్ బస్టర్. మళ్ళీ 2021 జాంబిరెడ్డితో సినిమా తీశారు, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2024 రిపీట్ మళ్ళీ ఇది మనకు వచ్చింది భయ. ఇద్దరు కాంబినేషన్లో హనుమాన్ మూవీ తీశారు భయ. మూవీ అయితే చాలా బాగుంది భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ సజ్జ గారు యాక్టింగ్ వేరే లెవెల్ భయ. ఆయన ఫైట్ ఎలివేషన్స్ కానీ, కొన్ని డైలాగ్ డెలివరీస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బీజిఎం కానీ హనుమాన్కి వేరే లెవెల్ ఇచ్చి పడేసిన భయ. జై శ్రీరామ్ మూవీ అందరూ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది భయ. ఒక భారతదేశం తగ్గ సినిమా, మనకు ఒక చిన్న డైరెక్టర్, ఒక చిన్న హీరో పెద్దగా మనకు రిలీజ్ చేశారు భయ. కలెక్షన్లు కూడా మామూలు లేకపోయా. సినిమా ప్రతి ఒక్క భారతీయుడు గర్వదగ్గ సినిమా భయ. ఇది అందరూ చూడాలి భయ, ఇలాంటి సినిమాలు భయ. మనకు సినిమా అయితే చాలా బాగుంది, చింపి పడేసిండు. జై శ్రీరామ్ హనుమాన్ సినిమా అందరూ చూడవే. సినిమా ఓకే అన్న, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాబు చాలా బాగా చేశారు. సాంగ్స్ కూడా ఓకే, ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే మాస్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సెకండ్ హాఫ్ డల్ అయింది కొంచెం. అండ్ సెంటిమెంట్ మూవీ, మదర్ సెంటిమెంట్ చాలా బాగా తీశారు. కొన్ని సినిమాలు మిక్స్డ్ కాన్సెప్ట్ ఉంది, సేమ్ జానర్ ఉంది అని చెప్పి కొంచెం ఆల్మోస్ట్ అంటే మిక్స్డే ఉంది. అదే చాలా చోట్ల డల్ కూడా అనిపించింది. కానీ ఓకే, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. డైరెక్షన్ అదే కొంచెం వీక్ అయింది అనిపించింది. చాలా సీన్స్ కూడా, చాలా ఎలివేషన్స్ కూడా అంత లేవు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ వరకు తమన్ వరకు అప్పుడప్పుడు సీన్స్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పుడు బాగానే ఉంది. అది చెప్తున్నాం కదా, ఎలివేషన్ సీన్స్ కూడా కొంచెం మిస్ అవుతున్న వల్ల అక్కడ సీన్ లేపినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇచ్చినా అంత వర్కౌట్ అయితే ఏమనలేదు. నా గుంటూరు కారం మూవీ చూశాను. ఫస్ట్ హాఫ్ అయితే గుంటూరు కారం అన్న, అసలు ఇంటర్వెల్ నుంచి అయితే తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ దీనికి డైరెక్టర్ కానీ అన్ని కానీ మహేష్ బాబు గారు అన్న. నాకు ఎక్కడ త్రివిక్రమ్ కనపడలేదు, తమన్ కనపడలేదన్న. అసలు మహేష్ బాబు డేట్లు ఇవ్వడమే గొప్ప విషయం అన్న. డేట్లు ఇచ్చినప్పుడు త్రివిక్రమ్ గారు ఎలా వాడుకోవాలి దాన్ని. అసలు మాస్ కల్ట్ ఫైట్ చేస్తూ ఉంటే ఆడ బీజిఎం అనేది అసలు కనపడలేదన్నమాట తమన్ గారిది. అది ఒక్కటి తప్ప ఇంకా మిగతాది అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ డ్యాన్స్ గురించి చెప్పాలన్న. మహేష్ బాబు గారు డ్యాన్స్ అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు.
చూసుకోవచ్చు, కుర్చీ మడత పెట్టి కుర్చీతో పట్టుకొని సాంగ్ డ్యాన్స్ వేస్తూ ఉంటే వేరే ఓల్డ్ లెగ్ తీసుకొని పోయాడు అన్న. అసలు శ్రీలీల డ్యాన్సు అది నడుమ నాగుబొమ్మ నాకు అర్థం కాలేదు శ్రీలీల అది ఆ విధంగా ఉంది బ్రో. ఇంకోటి నాది నక్లీసు గొలుసు 1 minute బీట్కి కూడా డ్యాన్స్ చేశారు మహేష్ బాబు గారు లుంగి మీద, అదైతే చాలా చాలా బాగుంది. ఇంకోటి ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉందన్న. లాస్ట్లో మదర్ సెంటిమెంట్ 10 నుంచి 12 నిమిషాలు చూపించాడు, అది ఇంకో ఒక 30-40 నిమిషాలుగానే చూపించుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేదన్న. రొటీన్ స్టోరీ అని అంటున్నారు, అది త్రివిక్రమ్ గారిది మైనస్ కదన్న. అది దాన్ని టేకింగ్ ఎలా తీసుండొచ్చు తెలుసు దాన్ని, అదే త్రివిక్రమ్ గారు దాన్ని తీయలేకపోయినా నిలబడుతుంది అన్న. మహేష్ బాబు కోసం అన్న నిలబడుతుంది అన్న. మహేష్ బాబు కల్ట్ హీరో, మాస్ హీరో. ఆయనకి ఇప్పుడు చూడండి మొత్తం లేడీస్ అన్న. 1 o'clock షోకి లేడీస్ వస్తున్నారన్న. అసలు సగం థియేటర్ మొత్తం చూస్తే సగం లేడీస్ సగం జెంట్స్ ఉన్నారు. మహేష్ బాబు గారి పీక్స్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. మహేష్ బాబు గారిని ఇంకా కరెక్ట్గా కానీ యూజ్ చేసుకొని ఉంటే ఈ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓవరాల్గా సంక్రాంతికి సినిమా చూడండి, సినిమా మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో. గుంటూరు కారంలో కారం లేదు, చాలా డిసప్పాయింట్. ఏందన్న అసలుకి మొత్తం ల్యాగ్ అనిపించింది అసలు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం బాగుందన్న. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమని ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజికా చక్కనే లేదు అసలు. మహేష్ బాబు లుక్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇవైతే బాగా వచ్చినాయి. అసలుకి మన త్రివిక్రమ్ మార్క్ అనే కనబలే. రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు లేదన్న. అసలుకి కరెక్ట్ ఆయన చెప్పేది ఓవర్గా ఉండే కొన్ని అసలు కనెక్ట్ అయ్యే విధంగా ఏవి సక్కలేవు. అసలుకి ఆయన మార్క్ అనే కనబడలేదు. అసలుకి ఎంజాయ్ చేస్తామని కుర్చీ సాంగ్ ఉంది, కుర్చీ సాంగ్కి ఏంది ఏమనుకున్నా దాని గురించి వెయిట్ చేసినాం. సినిమా మొత్తము సరే బాగాలేదామా అనుకొని సాంగ్కి డ్యాన్స్ చేద్దామని ఊపు వచ్చింది, కానీ అయిపోయి ఆ సాంగ్లో అంత బజ్ లేకపోయి డౌన్ అయిపోయినాం. ఏం లేదు, అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం 2 మిక్స్ చేసి తీసేసింది. దీనిలో అయితే ఏం మార్పు లేదు, మార్క్ అయితే లేదు. ఎందుకు మా మాటల మాత్రికలు మాయ చేసి పడేసిండు, కూర్చి మట్ట పెట్టి పండబెట్టేసిండు. ఇంకా అదైతే చెప్తున్నాను. ఇంకా కారం అయితే లేదు, గుంటూరు కారం కష్టమే. గుంటూరు కారం ఓకే. ఇప్పుడు వెళ్తున్నాం. మామూలుగా ఈ సంక్రాంతికి ఏ సినిమా హిట్ అవుద్ది అని మీరు అనుకుంటున్నారు? అన్నీ హిట్ అవ్వాలనుకుంటున్నాము, బట్ మేబీ మహేష్ బాబు వీఆర్ థింకింగ్. ఓకే, అంటే మీరు మహేష్ బాబు ఫ్యాన్సా? అంటే హనుమాన్ బాగుందని విన్నాను, బట్ ఇది ఇంకా తెలియదు, చూస్తున్నాం. వీఆర్ ట్రైయింగ్. చాలా ఎక్సైటింగ్గా ఉందండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇలా థియేటర్ రావడం, వెరీ వెరీ ఎక్సైటెడ్. న్యూ జెర్సీ నుంచి వచ్చాను. ఓకే, అందుకనే సినిమా గురించి రాలేదు, బట్ వెరీ లక్కీ. మహేష్ బాబు సినిమా చూసే ఆపర్చునిటీ వచ్చింది. వెరీ వెరీ ఎక్సైటింగ్, చాలా చాలా ఎక్సైటెడ్. వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్గా ఉంది. 4 మూవీస్ కాంపిటీషన్ ఉన్నట్టున్నాయి కదా. చాలా డేస్ తర్వాత అన్ని సినిమాలు వస్తున్నాయి. అవునవును. ఎట్లా ఏ సినిమా హిట్ అవుద్ది అని అనుకుంటారు? అన్నీ హిట్ అవుతున్నాయి అనుకుంటున్నాం. ఇదిగో ఈ క్రౌడ్ని చూస్తుంటే అన్నీ హిట్ అవుతాయి అనిపిస్తుంది. మన బాబు గురించి మాట్లాడదామన్నా, అసలు బాబు అంటే ఏంది? జై బాబు, జై జై బాబు, బాబులకే బాబు, రూప్ బాబు, సంక్రాంతి బాబు, మన మహేష్ బాబు, ఎమోషనల్ బాబు, మన మహేష్ బాబు. ఆ స్వాంగ్ ఏందన్న, జై బాబు, ఆ స్వాంగ్ ఏందన్న, ఆ ఎలివేషన్ ఏందన్న. సినిమా ఫ్లాప్ కాదన్న, ఇండస్ట్రీని ఎరుపెక్కించ, ఎవరైనా రక్తంతో బాక్స్ ఆఫీస్ని ఎరుపెక్కించడం చూసాం, కానీ గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ని ఎరికెక్కించడం చరిత్రలో లేదన్న. అంత ఎమోషనల్తో బాక్స్ ఆఫీస్ని ఎరిపెక్కించి పడేసిండన్న, మామూలుగా ఎరిపెక్కించలేదు. అసలు మహేష్ బాబు కామెడీ, అన్న అసలు అసలు కామెడీ, మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే కలేజాలో సినిమా చూసి ఫిదా అయిపోయాం. దానికి మించిన కామెడీ టైమింగ్ ఇచ్చాడు అన్న. మహేష్లో కూడా ఈ విధంగా డ్యాన్స్ ఎలివేషన్. ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి డ్యాన్స్ గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పటి నుంచి డ్యాన్స్ గురించి మహేష్ బాబు గురించి మాట్లాడుకునే శైలి ఎదిగిపోయామన్న. అసలు శ్రీలీల అన్న
మేమైతే థియేటర్కి స్త్రీలు లేదా నార్మల్ మూవీలో ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అన్న, ఫైట్ సీక్వెన్స్ తర్వాత మహేష్ బాబు స్త్రీలతో వచ్చే ఎపిసోడ్స్ అన్న సినిమాకి హైలైట్. మొత్తం లాస్ట్ క్లైమాక్స్ అయితే అదరు అన్న. సినిమా అన్న, సినిమాలో స్టోరీలో దమ్మే లేదు. సినిమా కోసం వీళ్ళు ఫ్యాన్స్ కదా ఎగవాడి సినిమా ఫ్లాపే ఉంది. సినిమా అట్టర్ ఫ్లాపు. కానీ మనసులో బాధ పెట్టుకొని ఆడు కారం తిని ఏడుస్తున్నాడు. లోపల కారం, ఆ గుంటూరు కారం పెట్టే బదులు ఈయనకి కారం మిరపకాయలు పెట్టి మావుంది. అదే మిర్చి సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లెట్టయింది విన్నావా? ఇవన్నీ ఏడ్చుకుంటా పిచ్చోడు కారం తిని ఆ మిరపకాయలు తిని కారంతోనే ఆ బాధతోని ఆయనకి మాట్లాడనికే అవుతలే. అసలు ఆడు సినిమా చూసిండో లేదో అది తెలుసుకోరు. కుర్చీ మాడతా ఆడు విను, మహేష్ బాబు త్రివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు. అర్థమైపోయిందా? త్రివిక్రమ్ మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయారు ఈ సినిమాతోని. రే వాళ్ళు ఇద్దరు మడత పడిపోయారు, వాళ్ళతో పాటు నువ్వు మడత పడతావు. చెప్తున్నా అన్న, దయచేసి మీ పెద్ద డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద హీరోలతోని తీస్తున్నారు. మీరు కలెక్షన్ల కోసం తీస్తున్నారు కానీ ఒక మంచి కథను, ఎందుకంటే 150 రూపీస్ టికెట్ని 413 రూపీస్ చేసిరు. మీరు ఇంత రేట్లు చేస్తే, అరే ఆగ్రా, ఇంత రేట్లు చేస్తే ఇన్ని పైసలు పెట్టి మేము చూస్తున్నాం. గరీబోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, ఎట్లా గరీబోళ్ళు లేబర్ పని చేసేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ఎంతోమంది గరీబోళ్ళు ఉంటారు. అభిమానులకు తిన్నావానా ఆ మిరపకాయలు తిని ఆడు బాధపడి ఏడుస్తుండ కానీ లోపల మాత్రం మొత్తం బాధనే ఉంది. సినిమా ఫ్లాప్ అయిన బాధనే. మీరు కావాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదు, మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రండి. అరే ఆగ్రా, రేపు రండి, ఎల్లుండి రండి, 3 రోజుల తర్వాత రండి. ఈ కలెక్షన్లు ఇట్లా 500 కోట్లు వచ్చింది అనుకో, నేను బట్టలు ఇప్పి ఇదే రోడ్డు మీద తిరుగుతా. అట్టర్ ఫ్లాప్ సినిమా. వీళ్ళు ఫ్యాన్స్ కారం కొట్టుకోవాలి సినిమాలు చూసి. కారం తేడా లేదన్న, ఎమోషన్ తేడా వచ్చామన్న. వద్దురా, నువ్వు తిన్నావు ఎందుకురా మన కారం ఎందుకు తిన్నాడు? కారం ఎందుకు తిన్నాడు? సినిమా ఫ్లాప్ ఉంది కాబట్టి ఆడు కారం తిన్నాడు. ఆడు సినిమా హిట్ అయితే ఆడు ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే, ఆడ వేసుకోబోతుండే. ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే. నేను వేసిన, ప్రభాస్కి వేసిన మిర్చి సినిమాకు. నేను కావాలని నేను ఎందుకంటే భయ్, నేను చెప్తున్నా కదా భయ్య, మీకు ఇవ్వాల కాదు. ఈరోజు ఇప్పుడు 7 గంటల షోలో మొత్తం మీకు తెలిసిపోతుంది. నేను చెప్పేది అబద్ధం అయితే. నేను 1 గంటలకు చూసినాను నేను సినిమా. నీకు ఇది కావాలంటే 1 నిమిషం చూపిస్తాను. ఇగో నైట్ 1 o'clock నేను షో పోయినా. ఎఫ్రో సీట్ 7 నెంబర్ 17 చూసుకోరు కావాలంటే, విన్నారా? కానీ ఆ సినిమా మొత్తం ఫ్లాప్ ఉంది. సినిమాలో కానీ ఒకటే నచ్చుతుంది, ఆ శ్రీలీల డ్యాన్స్ కోసం చూడాలి, అంతేగాని ఇంకేం. మూవీ అయితే చాలా బాగుంది బ్రో, అసలు ఆసమ్ అదైతే. ఇంకా దానికైతే వేరే లెవెల్ అయితే లేదు. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే మా మమ్మీ అయితే ఇంట్లో వండుతుంది గొడ్డు కారం, ఇప్పుడే చూసి వచ్చే గుంటూరు కారం. మూవీ అయితే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్లో కామెడీ అన్నీ బాగానే ఉన్నాయి, సెకండ్ హాఫ్లో మాత్రము మూవీ అయితే సీన్ సితార్ అయిపోయింది. డల్ అన్నోడికి మాత్రం కొద్ది పగిలిపోయింది బ్రో. డల్ అయితే ఏది లేదు, బాగుంది. సినిమాలాగా చూస్తే తెలిసిద్ది అది బ్రో. కలేజా భయ, ఒక కలేజా అవన్నీ పట్టించుకోకండి భయ. ఒకసారి సినిమా చూసిన తర్వాత వచ్చి చెప్పండి బ్రో. ఒకసారి మూవీని అర్థం చేసుకోండి, మూవీని అర్థం చేసుకుంటే తెలుసు. ఏదైనా మూవీని అర్థం చేసుకుంటే కానీ తెలియదు. ఏదో మూవీ అది త్రివిక్రమ్ అది దీంట్లో పెట్టేశాడా అంటారు కానీ సినిమా మాత్రం ఒక్కసారి అర్థం చేసుకొని చూసి కొత్తగా ఉంటుంది ఏ సినిమా అయినా. సో ఇది బ్రో. ఈ సంక్రాంతికి మాత్రం కాంపిటీషన్ ఏదైతే లేదు. హనుమాన్ అంటారు కానీ దేవుడి సినిమానే. ఏదున్నా ఏ సినిమా అయినా చెప్తున్నా కదా, దేవుడి సినిమా వెళ్ళిపోతుంది అంతే, అది చెప్పలేం మనము. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోతుంది అంతే. గుంటూరు గారు అనే సినిమా కన్నా మన యంగ్ టైగర్ అని చెప్పలేము. ఇప్పుడు నుంచి యంగ్ టైగర్ అని పిలవచ్చు. తేజ సజ్జా అన్నకి ఇది ఒక మంచి బ్రేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ డబ్బు పలుబడి లేకుండా ఇప్పుడు హనుమాన్ అనే సినిమాతో ఇరక్కొడుతున్నాడు. త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం కన్నా హనుమానే చాలా బాగుంది, చాలా బాగుంది. గుంటూరు కారం ఏంటంటే శ్రీలీల కోసం కుర్చీ మడత పెట్టి ఏదో చేస్తారు చూడండి, దానికోసం చూస్తారు తప్ప ఏం లేదు. హనుమాన్ అనే సినిమా 100 పక్కా. ఇది జెన్యూన్ చాలా జెన్యూన్. మా మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, చాలా జెన్యూన్ రివ్యూ. ఇది హైలైట్ అవ్వడానికి అయితే రాలేదు బ్రో. హనుమాన్ సినిమా అయితే చాలా బాగుంది. తేజ సజ్జా అన్న, నువ్వు చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నీళ్ళలాగా యాటిట్యూడ్ పెంచుకోకుండా ఇదే బ్రేక్తో ఎంతకాలం ఉంటే అంతకాలం నీది నడుస్తుంది అన్న. అంటే చెప్తున్నాను, చాలా చిన్నపిల్లలు తాగుతారు బూస్ట్. నెగిటివ్ అన్నోడు వేస్ట్.
నెగిటివ్గా చెప్పినాడు. నిజంగా ఒక ఇంత మంచి హీరో ఒక సొసైటీకి చిల్డ్రన్స్ హార్ట్కి సంబంధించిన వైద్యం అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. అది చేస్తున్నాడు. చిన్నపిల్లలకి ఏం తెలియదు, వాళ్ళ ఫ్యామిలీస్ అంత స్ట్రగుల్స్లో ఉన్న ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. చాలా గ్రేట్ పర్సన్ మహేష్ బాబు గారు. అయితే సినిమా గురించి వస్తే కనుక నెక్స్ట్ లెవెల్ మూవీ. ఒకే ఒక సాంగ్ కోసం మూవీని మీరు 10 టైమ్స్ కాదు 10 టైమ్స్ చూడొచ్చు, అంత బాగుంది. థియేటర్లో ఉన్న 5 స్క్రీన్స్ ప్లస్ PCX 6 స్క్రీన్స్, ఆల్ చైర్స్ ఒకటేసారి మడత పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంది మూవీ. అయితే ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్కి. అయితే ఇంతవరకు ఎప్పుడు మహేష్ బాబుని మనము ఈ రకంగా చూసి ఉండము. ఈ రకంగా లుక్స్ కానీ, ఈ స్టైల్ వే ఆఫ్ డాన్స్ కానీ నిజంగా శేఖర్ మాస్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. మహేష్ కుర్చీ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే బ్రో. నిజంగా దాని గురించి కూడా చాలా నెగిటివ్గా ట్రోల్ చేసినారు ఆ ఒక్క వార్డు తీసుకొని. దీంట్లో మూవీలో ఏం పెట్టినారు, ఉట్టి ఆ కుర్చీ మడతపెట్టి అన్నంత వరకే పెట్టినారు. అది ఎంత హైలైట్ అయిందంటే నిజంగా ఈ మూవీ నుంచి అయితే నిజంగా చాలా బాగా చేసినారు బ్రో. డ్యాన్స్ అయితే మహేష్ బాబు గారు చెప్తున్నాను కదా, అసలుకి శ్రీలీల కనిపించలేదు సార్ డ్యాన్స్ ముందు. అయితే మహేష్ బాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ మీరు చేయిస్తే ఖచ్చితంగా సార్ చాలా మిరాకిల్ చేయగలుగుతాడు డ్యాన్స్లో. అయితే అంత బాగుంది డ్యాన్స్. అయితే గుంటూరు గారు అన్న చాలా బాగుందన్న. మెయిన్ థింగ్ నేను మార్నింగ్ పూట వచ్చేటప్పుడు చాలామంది ఫ్లాప్ ఉంది, అజ్ఞాతవాసి అని అన్నారు, వీళ్ళు టాక్ ఉన్నారు. ఆయన నమ్మకండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ ఉంటుంది కాదని అంటే, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అన్న. ఎమోషన్స్ అయినా మనకు ఎలా అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది అన్న. అండ్ మెయిన్ థింగ్ అన్న, ఒక మాట చెప్పాలంటే గుంటూరు కారం అన్న కారం చేసిండు అన్న. గుంటూరు కారం సినిమా చూడడం జరిగింది. సినిమాలో 2 విషయాలు మనం చెప్పుకుందాం. సినిమాకి ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నా అన్నీ బాబు గారికి ఇచ్చేద్దాం, మైనస్ పాయింట్లు ఎన్ని ఉంటే అన్నీ త్రివిక్రమ్కి ఇద్దాం. ఎందుకంటే డ్యాన్సు, ఫైట్స్, సెటరికల్, కామెడీ టైమింగ్ అన్నీ కూడా మహేష్ బాబు చించిపడేసాడు. అసలు మహేష్ బాబు ఇలా చూస్తామని ఎవరు అనుకో, అంత సెటరికల్ ఉంది సినిమాలో. అయితే స్టోరీ పరంగా కొంచెం వీక్ అయిపోయింది. ఆ కుర్చీ మడతపెట్టే సాంగ్ మాత్రం శ్రీలీల డ్యాన్స్ అయితే ఇరగొట్టింది. బట్టి శ్రీలీలతో పాటు డబుల్ ఇంపాక్ట్తో మన బాబు గారు చేశారు, అది కూడా చాలా బాగుంది. కానీ అదే కుర్చీని మడతపెట్టి త్రివిక్రమ్ కొట్టాల, అలా ఉంది స్టోరీ. ఓకే, ఓవరాల్గా పండగ టైం కాబట్టి అందరికీ నచ్చుతుంది సినిమా, ఎవరిని తక్కువ చేసుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ రేటింగ్ అయితే 2.5 వరకు ఇవ్వచ్చు సినిమాకి. ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ నేను చెప్పను, కానీ ఒక మంచి సినిమా అని చెప్పుకోవడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి. కేవలం బాబు గారి కోసం సినిమా, ఎందుకంటే క్రెడిట్ అంతా మరి బాబు గారికి ఇద్దాం. ప్లస్లు ఎన్ని ఉన్నా బాబు గారి, మైనస్లు ఎన్ని ఉన్నా త్రివిక్రమే. చూడండి, సినిమా బాగుంది. థ్యాంక్ యూ.